ఎన్నికల ప్రచారంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేల్చిన రెడ్ బుక్ బాంబు సౌండ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. వైసీపీ నేతల అరాచకాలు, వైసీపీతో అంటకాగిన అధికారులను టార్గెట్ చేస్తూ పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు లోకేష్. దాన్ని అప్పట్లో వైసీపీ నాయకులు ఎద్దేవా చేశారు. అయితే తాజాగా జగన్ మొదటిసారి ఆ రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. దాంతో వైసీపీ పెద్దలకు, వారికి సహకరించిన అధికారులకు రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. వైసీపీలో రెడ్ బుక్ కలకలం మొదలైంది. యువగళం పాదయాత్ర సమయంలో ప్రస్తుత మంత్రి ఈ రెడ్ బుక్ గురించి ప్రకటించారు. అక్రమ కేసులు, ఓవర్ యాక్షన్ చేసిన అధికారులు, వైసీపీతో అంటకాగి ఇష్టానుసారం ప్రవర్తించిన ఉన్నత స్థాయి అధికారుల పేర్లన్నీ ఇందులో ఉన్నాయని టీడీపీ నేతలు పలు సందర్భాల్లో చెప్పారు. అధికారంలోకి వచ్చాక లోకేష్ కూడా జాతీయ మీడియా వేదికగా ఆ రెడ్ బుక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు, టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టిన వారి లెక్కలు తేల్చే పుస్తకమే రెడ్ బుక్ అని లోకేష్ స్పష్టం చేశారు. అయితే లోకేష్ రెడ్ బుక్ గురించి ప్రకటించినప్పుడు వైసీపీ నేతలు సెటైర్లు విసురుతూ ఎద్దేవా చేశారు. అయితే మాజీ సీఎం జగన్ మాత్రం దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన ఎప్పుడూ ఈ రెడ్ బుక్ వ్యవహారంపై స్పందించిన దాఖలాలు లేవు. తాజాగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికి 25 లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చారు మాజీ ముఖ్యమంత్రి. పిన్నెల్లిని కలిసొచ్చాక మీడియాతో మాట్లాడిన జగన్ ఈ రెడ్ బుక్ పై తొలిసారి స్పందించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు కూడా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నేతల నుంచి గ్రామ స్థాయి వరకు టీడీపీ నేతలు రెడ్ బుక్లు రెడీ చేసుకుని వైసీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల ముందే పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం సహా పలు కేసులు నమోదయ్యాయి. ఆ కేసులన్నీ చంద్రబాబు అక్రమంగా పెట్టించారంటున్న జగన్ ఓటమి తర్వాత మొదటిసారి ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అసలు ఎన్ని అప్పులు ఉన్నాయో కూటమి ప్రభుత్వానికి ఇప్పటికీ అంతుపట్టడం లేదు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉండి ఆర్థిక శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన అప్రచాణిక్యుడు సీఎం చంద్రబాబే గత 5 ఏళ్లలో ఏం జరిగిందో అర్థం కావడం లేదంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేసింది కూటమి సర్కార్. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు పెంచిన మొత్తాలతో ఇంటింటికి వెళ్లి డబ్బులు అందజేసింది. అది మింగుడు పడనట్లు బడులు ప్రారంభమైన అమ్మఒడి ఇవ్వలేదని, మిగిలిన పథకాలు బటన్లింకా నొక్కలేదని సన్నాయి నొక్కులు నొక్కడం మొదలుపెట్టారు. మొత్తం మీద వైసీపీకి రెడ్ బుక్ భయం గట్టిగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఆ తడబాటుతోనే పిన్నెల్లికి జగన్ క్లీన్ చిట్ ఇచ్చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.